హాయ్ హలో అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తున్నాం. అందులో సోషల్ స్టడీస్ అండ్ మెథడాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ఆన్ దిస్ డే ద సన్ కమ్స్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. కర్కాటక రేఖ మీదకు సూర్యుడు ఈ రోజున వస్తాడు. June 21st. నెక్స్ట్, నైల్ రివర్ ఫ్లోస్ త్రూ సహారా డెజర్ట్. నైల్ నది దీని గుండా ప్రవహిస్తుంది సహారా ఎడారి. ద రీజనల్ కోల్డ్ విండ్స్ ఆఫ్ యాండీస్ రీజియన్ ఆర్ కాల్డ్ పూనా. రైట్. యాండీస్ ప్రాంతంలో వీచే ప్రాంతీయ చల్లగాలులను ఇలా పిలుస్తారు ప్యూనా. క్లైమటోగ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ క్లైమేట్. క్లైమటోగ్రాఫ్లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు శీతోష్ణ స్థితి. నెక్స్ట్, శివాలిక్ రేంజెస్ ఇన్ అస్సాం ఆర్ కాల్డ్ కచార్ హిల్స్. శివాలిక్ శ్రేణి అస్సాంలో ఇలా పిలుస్తారు కచార్ కొండలు. శివాలిక్ రేంజెస్ ఇన్ అస్సాం ఆర్ కాల్డ్ కచార్ హిల్స్. నెక్స్ట్, ద రా మెటీరియల్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ సెరామిక్ వేర్ ఇట్ ఈస్ ఫెల్డ్స్పార్. సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఫెల్డ్స్పార్. ద డోమ్ ఆఫ్ ద బుద్ధ స్తూప ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ యూనివర్స్. బౌద్ధ స్తూప గుమ్మటాలను దీనికి ప్రతీకగా భావిస్తారు విశ్వం. ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్స్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఇస్ కాల్డ్. వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని ఇలా పిలుస్తారు హ్యూమిడిటీ, ఆర్ద్రత. నెక్స్ట్, ద నైల్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ దిస్ లేక్ విక్టోరియా. నైల్ నది ఈ సరస్సు నుంచి పుట్టింది, విక్టోరియా సరస్సు. నెక్స్ట్, ద చోళా ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇన్ 2. చోళా రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు మండలమ్స్, వల్నాడుస్ అండ్ నాడుస్. మండలాలు, వల్నాడులు, నాడులు. ఈ విధంగా చోళా ఎంపైర్ని డివైడ్ చేయడం జరిగింది. మండలాలు, వల్నాడులు, నాడులు. మండలమ్స్, వల్నాడుస్ అండ్ నాడుస్. ద ఫౌండర్ ఆఫ్ అసఫ్జాహీ డైనాసిటీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్జాహీ వంశ పాలనను స్థాపించిన వారు ఎవరు? నిజాముల్ ముల్క్. నెక్స్ట్, దిస్ బిల్డింగ్ వాజ్ మోడల్డ్ ఆన్ ద స్టైల్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ద సుల్తానేట్ ఆర్కిటెక్చర్. సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతులను పాటించి నిర్మించబడిన కట్టడం లోటస్ మహల్, పద్మ మహల్. నెక్స్ట్, ద వర్డ్ టెక్టాన్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ మీన్స్. గ్రీక్ పదమైన టెక్టాన్ అనగా కార్పెంటర్, వడ్రంగి. ద టెంపరేచర్ రిక్వైర్డ్ టు గ్రో రబ్బర్ క్రాప్ ఈజ్. రబ్బర్ పంటకు కావలసిన ఉష్ణోగ్రతలు మోర్ దాన్ 25 degrees. మోర్ దాన్ 25 degrees. 25 degrees కన్నా ఎక్కువ ఉండాలి రబ్బర్ పంటకు కావాల్సిన టెంపరేచర్, ఉష్ణోగ్రత. ఫ్రాన్స్ బికేమ్ ఏ రిపబ్లిక్ ఇన్ దిస్ ఇయర్ 1871. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడిన సంవత్సరం 1871. ద అరబ్స్ హ్యాడ్ బ్లాక్డ్ ద ట్రేడ్ రూట్ టు ఇండియా అక్రాస్ దిస్ సీ, మెడిటరేనియన్ సీ. అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేశారు, మధ్యధరా సముద్రం. ద నెంబర్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆర్ 17. తెలంగాణ రాష్ట్రానికి గల లోక్సభ నియోజకవర్గాలు 17. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ వాస్ కాల్డ్ దివాన్. హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని ఇలా పిలిచేవారు, దివాన్గా పిలిచేవారు. నెక్స్ట్, ద కాకాసియన్ మౌంటైన్స్ లై బిట్వీన్ దీస్ 2 seas. కాక్సస్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్యన ఉన్నాయి. కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ. కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం, కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ మధ్యలో ఉన్నవే కాకస్ మౌంటైన్స్. నెక్స్ట్, ద పోయిటిక్ వర్క్ అముక్తమాల్యద వాజ్ కంపోజ్డ్ బై శ్రీకృష్ణదేవరాయ. అముక్తమాల్యద అను గ్రంథాన్ని రాసిన వారు శ్రీకృష్ణదేవరాయలు. ద మేల్ డాన్సర్స్ హూ అకంపెనీ ద బోనాలు ప్రొసెషన్ ఆర్ కాల్డ్. బోనాల ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్ళే మగవారిని ఇలా పిలుస్తారు
పోతురాజులు. నెక్స్ట్, షిమ్లా is situated at an elevation of about dash meters above the sea level. షిమ్లా సముద్ర మట్టం నుండి డాష్ మీటర్ల ఎత్తులో ఉన్నది. 2200 meters. నెక్స్ట్, the main language spoken by the Eskimos from northern Alaska to Greenland is Inupiaq. ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఉండే ఎస్కిమోలు మాట్లాడే ప్రధాన భాష ఇన్యూపిక్. ద నెంబర్ ఆఫ్ డెలిగేట్స్ హూ అటెండెడ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య 72 మంది. నెక్స్ట్, ద ఆర్గనైజేషన్ విచ్ బిలీవ్డ్ ఇన్ ఏ యూనివర్సల్ రిలీజియన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ సుప్రీం గాడ్ వాజ్ బ్రహ్మ సమాజ్. దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంలో నమ్మకమున్న సంస్థ బ్రహ్మ సమాజం. థెఫ్ట్, డెకాయిట్, బ్రైబరీ, అడల్ట్రేషన్ కమ్స్ అండర్ దిస్ ఎఫెన్స్. దొంగతనం, డెకాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలైనవి ఈ నేరాలుగా చెప్పవచ్చు. క్రిమినల్ నేరాలు ఇవన్నీ. నెక్స్ట్, ద డెపోజిషన్ ఆఫ్ ద టిల్ విచ్ ఇస్ డెబ్రిస్ విచ్ కెనాట్ బి క్యారీడ్ బై ఏ గ్లేషియర్ ఇస్ కాల్డ్. హిమానీనాదం మోసుకు పోలేక మెటవేసే పదార్థాలను ఇలా పిలుస్తారు, మొరైన్లు అని పిలుస్తారు. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, జూట్ ఇండస్ట్రీ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ జనపనార పరిశ్రమ. ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సిపిఐని విస్తరించండి, విచ్ ఇస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. క్రూప్ ఫ్యామిలీ వాజ్ రిలేటెడ్ విత్. క్రూప్ కుటుంబం దీనికి సంబంధించినది. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆర్మ్స్, ఆయుధాల తయారీకి సంబంధించింది క్రూప్ కుటుంబం, క్రూప్ ఫ్యామిలీ. ద సోషలిస్ట్ థింకర్ ఆఫ్ ఫ్రాన్స్ హూ అడ్వకేటెడ్ ఫర్ పబ్లిక్ కంట్రోల్ ఆఫ్ ప్రాపర్టీ త్రూ సెంట్రల్ ప్లానింగ్. ఫ్రాన్స్కు చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించాడు. సెయింట్ సైమన్. నెక్స్ట్, ఇన్ సపోర్ట్ ఆఫ్ రెబల్స్ ఇన్ దిస్ కంట్రీ యుఎన్ఓ డిక్లేర్డ్ దట్ కంట్రీ టు బి ఏ నో ఫ్లై జోన్. లిబియా. ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం లిబియా. నెక్స్ట్, జస్ట్ ఎ సెకండ్. ఓకే, దిస్ డస్ నాట్ కమ్ అండర్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్. గృహహింస రూపానికి చెందనిది ఇమ్మోర్టల్ ట్రాఫికింగ్, అక్రమ రవాణా. నెక్స్ట్, ద ఆదివాసీస్ హూ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ బ్రిటిష్ రూల్ ఇన్ జార్ఖండ్ ఇన్ 1856 ఈజ్ సంతాల్ రెబెలియన్. 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసులు సంతాల్స్. కార్పొరేట్ ట్యాక్స్ హ్యాస్ టు బి లెవీడ్ ఆన్ దిస్ ప్రాఫిట్ ఇన్కమ్. లాభంగా వచ్చే ఆదాయంపై కార్పొరేట్ ట్యాక్స్ను విధిస్తారు. క్యోటో ప్రోటోకాల్ ఇట్ వాస్ సైన్డ్ ఇన్ దిస్ ఇయర్ 1997. క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడిన సంవత్సరం 1997. ఇండియా సిచ్యువేటెడ్ రఫ్లీ బిట్వీన్ దీస్ టూ లాటిట్యూడ్స్. భారతదేశం సుమారుగా ఈ రెండు అక్షాంశాల మధ్య ఉంది. 8 degrees and 37 degrees north latitudes. The first World War was ended on 11th November 1918. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు 1918 11th November. ఏజెంట్ ఆరెంజ్ ఈజ్ ఏ డెడ్లీ పాయిజన్. ఏజెంట్ ఆరెంజ్ అన్నది అత్యంత విషమ పదార్థం. ద టోటల్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ఓ ఎట్ ప్రెసెంట్ ఆర్. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య 193. నెక్స్ట్, ద వర్డ్ మైరా పైబే మీన్స్ టార్చ్ బేరర్స్. మైరా పైబీ అన్న పదానికి అర్థం కాగడాలు పట్టుకున్న వాళ్ళు. ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంట్రీస్ ఇస్ కాల్డ్ గ్లోబలైజేషన్. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఇలా అంటారు ప్రపంచీకరణ.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ presented the draft of Indian Constitution before the Constituent Assembly on భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన రోజు 4th November 1948. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ presented the draft of the Indian Constitution before the Constituent Assembly on 4th November 1948. Next, the tenure of the chairperson of a National Commission for Women is జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ యొక్క పదవీ కాలం 3 years. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ దాని యొక్క చైర్పర్సన్ టెన్యూర్ వచ్చేసి 3 years. నెక్స్ట్, ద నిర్భయ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ఇయర్ April 2013. నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది April 2013 నుంచి. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ద రాజ్యసభ ఆర్ 12. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య 12. ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్ వాజ్ డెస్ట్రాయిడ్ బై దిస్ సుల్తాన్. ప్రసిద్ధిగాంచిన సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ ఎవరు? మొహమ్మద్ గజ్నీ సోమనాథ్ టెంపుల్ను డెస్ట్రాయ్ చేశాడు. గుజరాత్లో ఉంది టెంపుల్. నెక్స్ట్, హౌజీ సుల్తానీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ కింగ్స్ రిజర్వాయర్. హౌజీ సుల్తానీ ఈ విధంగా కూడా పిలిచేవారు, రాజుగారి జలాశయం, హౌజీ ఏ సుల్తానీ. నెక్స్ట్, మెథడాలజీ సెక్షన్. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్టెప్ ఇన్ డెవలపింగ్ సోషల్ స్టడీస్ కరికులం ఈజ్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడంలో ప్రప్రథమంగా సోపానం ఏది? బోధనా లక్ష్యాలను ఏర్పరచుట, ఫార్ములేషన్ ఆఫ్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, ద ఏరియా అప్ టు విచ్ ద స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఎట్ థర్డ్ లెవెల్ ఎక్స్టెండ్స్ ఈజ్ స్టేట్. సాంఘిక శాస్త్ర పరిధి యొక్క 3వ స్థాయి విస్తరించు ప్రాంతం రాష్ట్రం. ద ఆబ్జెక్టివ్ విచ్ ఈజ్ అచీవ్డ్ వెన్ ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ మ్యాప్ లాంగ్వేజ్ ఇంటూ వర్బల్ లాంగ్వేజ్ ఈజ్. ఒక విద్యార్థి పటభాషను అక్షర రూపంలోనికి అనువదించు గలుగుట వలన సాధించబడిన లక్ష్యం అవగాహన, అండర్స్టాండింగ్. అకార్డింగ్ టు కిల్పాట్రిక్, ఏ ఓల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ. కిల్పాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో హృదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక ప్రాజెక్ట్. నెక్స్ట్, ఏ క్లాస్ టాట్ బై లెక్చర్ మెథడ్ అపియర్స్ యాజ్ ఏ హెయిల్ స్టార్మ్స్ ఆర్ బీయింగ్ షవర్డ్ ఆన్ ద టైనీ ప్లాంట్స్ స్టేటెడ్ బై. ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కురిసే వడగళ్ళ వాన్లా ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ అబిలిటీస్ అమాంగ్ స్టూడెంట్స్ ఇస్ పాసిబుల్ త్రూ దిస్ మెథడ్. విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధనా పద్ధతి ఏది? ప్రాజెక్ట్ మెథడ్. ద మెథడ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఎస్టాబ్లిష్ ఏ ప్రిన్సిపల్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ ఈజ్. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దానిని సరిచూడటానికి ఉపయోగకరమైన పద్ధతి ఏది? ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్, ఆగమన నిగమన పద్ధతి. నెక్స్ట్, ఏ సోషల్ స్టడీస్ టీచర్ యూజ్డ్ టైమ్ లైన్ టు టీచ్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. దిస్ గ్రాఫ్ ఈజ్. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వాతంత్ర ఉద్యమం అను పాఠ్య బోధనకు టైమ్ లైన్ ఉపయోగించెను. ఈ గ్రాఫ్ ఒక అక్షాన్ని ఉపయోగించి గీచినది. లైన్ గ్రాఫ్ యూజింగ్ వన్ యాక్సిస్. నెక్స్ట్, ద కరెక్ట్ మైక్రో టీచింగ్ సైకిల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. కింది వన్లో సూక్ష్మ బోధన చక్రము. ప్లానింగ్, టీచింగ్, ఫీడ్బ్యాక్. ప్లానింగ్, రీటీచింగ్, రీఫీడ్బ్యాక్. ప్లానింగ్, టీచింగ్, ఫీడ్బ్యాక్, రీప్లానింగ్, రీటీచింగ్, రీఫీడ్బ్యాక్. విచ్ ఇస్ యోజన, బోధన, ప్రతిపుష్టి, పునయోజన, పునఃబోధన, పునఃప్రతిపుష్టి. ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫిలాసఫీ, ప్రాగ్మాటిజం. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత, వ్యవహారిక సత్తావాదం. ది 3-dimensional visual aids which are used to exhibit and display the reality in miniatures are called dioramas. వాస్తవికతను సూక్ష్మాకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు డయోరమాలు. నెక్స్ట్, ఆర్గనైజింగ్ వేరియస్ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్
ఇన్ ద స్కూల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల సామాజిక సేవ కార్యక్రమాలు దీనికి ఉదాహరణ. బ్రింగింగ్ కమ్యూనిటీ ఇంటూ స్కూల్, సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట. ఇక్కడతో ఈ పార్ట్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కంప్లీట్ అయిపోయాయి, విచ్ ఇస్ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.